ఈ నెంబర్ సిస్టమ్ అనే ఒక టాపిక్ నుంచి మనకి ప్రీవియస్ టెట్ పేపర్లలో మ్యాక్సిమం అన్ని షిఫ్ట్లలో ఏదో ఒక షిఫ్ట్లో మిస్ అయి ఉండొచ్చు, కానీ కంపల్సరీ వచ్చే క్వశ్చన్ అనమాట. అది ఏంటంటే P/Q ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్స్. అంటే మీకు ఒక డెసిమల్లో నెంబర్ ఇచ్చేసి దాన్ని P/Q ఫామ్లోకి మార్చమంటాడు అనమాట. అయితే ఇందులో మనం బేసిక్గా ఒక 4 టైప్స్ ఉన్నాయి. వాటి గురించి నేర్చుకుందాం. అంటే డైరెక్ట్ ఇందులో ఎలా అంటే మీరు టెక్స్ట్ బుక్లోనేమో కొంచెం లెంతీ ప్రొసీజర్ ఉంటుంది అనమాట. మనం ఈజీగా అంటే లెస్ దెన్ 1 మినిట్ లోపు చేసేలాగా ఈ మెథడ్ ఉంటుంది అనమాట. అదేంటో మనం చూద్దాము. ఫస్ట్ టైప్ చూడండి. ఫస్ట్ టైప్ ఏంటంటే టర్మినేటింగ్ డెసిమల్స్. అంటే చూద్దాం ఏంటంటే ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఎక్స్ప్రెస్ 0.39 ఇన్ P/Q ఫామ్ అంటాడు. అంటే దీని మీనింగ్ ఏంటంటే దీంట్లో మనం కష్టపడాల్సింది ఏం లేదనమాట. ఈ 0.39 ఉంది కదా, దీన్ని మనం 39 అనే చదవాలండి, 39 అని చదవద్దు. చాలా మంది 0.39 అని చదువుతారు. డెసిమల్ తర్వాత ఎంత నెంబర్ ఉంటే దాన్ని మనం సింగిల్ డిజిట్ గానే చదవాలన్నమాట. మొత్తం ఒకటేలాగా చదవకూడదు, అంటే ఇది 39 అలా చదవకూడదు అనమాట. సో ఇప్పుడు ఇది ఎలా చేయాలనేది చూద్దాం. దీని సాల్వేషన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీరు యాజ్ టీజ్గా 0.39 ఉంది కదా, దీన్ని ఎలా రాస్తామంటే సేమ్ ఇక్కడ ఎక్సెప్ట్ ఈ పాయింట్ ముందు ఏదైతే ఉందో దాన్ని తీసేసి దీన్ని మనం ఇలా రాయొచ్చు కదా, 039 అని రాసి బై 100. ఈ 100 ఎందుకు రాశాను అంటే ఇప్పుడు ఈ జీరోకి వాల్యూ ఉండదు అనమాట. ఈ జీరో మీరు పెట్టుకున్నా ఒకటే, పెట్టుకోకపోయినా ఒకటి. ఈ జీరో నేను ఎందుకు పెట్టా అంటే ఇప్పుడు ఇది 0.39 కాబట్టి ఇక్కడ జీరో వచ్చింది. ఒకవేళ మీకు డౌట్ ఉంటుంది ఏమనంటే, ఒకవేళ ఇప్పుడు 2.84 ఉందనుకో, మళ్ళీ దీన్ని ఎలా రాయాలనే డౌట్ ఉంటుంది. సో దట్ ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని 284/100 అని రాసేయచ్చు డైరెక్ట్గా. ఇలా ఎలా రాస్తాము అంటే ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ తర్వాత ఎన్ని స్థానాల్లో ఉంది అనేది మనకి చెప్తుంది. ఇక్కడ 2 స్థానాలు ఉన్నాయి కదా, డెసిమల్ తర్వాత దీన్ని 10th ప్లేస్ అంటాం, దీన్ని 100th ప్లేస్ అంటాం అనమాట. ఒకవేళ మీకు డెసిమల్ తర్వాత ఓన్లీ ఒకటే డిజిట్ కనిపించింది అనుకోండి, ఇది ఇప్పుడు దీనికి 10th ప్లేస్ అనమాట. దీన్ని ఏమని రాయాలి, 2/10 అని అర్థం, అంటే 2/10 అని రాయాలి. అలా ఇప్పుడు మనకి డెసిమల్ తర్వాత 2 పాయింట్స్ వచ్చింది కాబట్టి మనకి ఎన్ని జీరోస్ ఉండాలి కింద, 39/100 అని రాసేయచ్చు డైరెక్ట్గా. ఇది ఒక మోడల్ అనమాట. ఇది ఒక మోడల్. నెక్స్ట్ టైప్ 2 చూద్దాం. టైప్ 2 ఏంటంటే సింగిల్ డిజిట్ రిపీటింగ్. దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ 39 ఉంది కదా, ఇది 39కి ఎండ్ అయిపోయింది అనమాట. ఇది అనేది అంటే ఈ ప్రాబ్లము 39 తోటి ఎండ్ అయిపోయింది. ఇక్కడ ఏమంటున్నాం, సింగిల్ డిజిట్ రిపీటింగ్ అంటే ఇప్పుడు వచ్చే ప్రాబ్లంలో ఏదో మనకి రిపీట్ అవుతుందంట. చూద్దాం, అది ప్రాబ్లం చూస్తే అర్థమవుతుంది. ఎక్స్ప్రెస్ 0.6 బార్ ఇన్ P/Q ఫామ్. దీన్ని మనము బార్ అని చదవాలి. దీని మీనింగ్ ఏంటంటే 0.6666 ఇలా రిపీట్ అవుతుందని అర్థం. అన్నిసార్లు మనం రాయలేము కాబట్టి దీన్ని 0.6 బార్ అని రీప్రజెంట్ చేస్తారు. అయితే ఇప్పుడు దీన్ని ఎలా రాయాలి అంటే ఇక్కడ చూడండి, సేమ్ యాజ్ ఎట్లా అంటే ఇప్పుడు మీకు ఈ బార్ ఉంది కదా, ఈ బార్ కింద నెంబర్ ఏదైతే ఉందో, అంటే డెసిమల్ తర్వాత ఉన్న నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ రాసేయాలి. ఈ డెసిమల్ తర్వాత ఉన్న నెంబర్ ఉంటుంది కదా, దాన్ని ఫస్ట్ రాయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ డెసిమల్ తర్వాత ఏం నెంబర్ ఉంది, 6 ఉంది కదా, 6 రాయండి. మైనస్ ఈ పాయింట్కి, డెసిమల్ పాయింట్కి ఇటు లెఫ్ట్ సైడ్ ఏ నెంబర్ అయినా ఉండనియండి, ఆ నెంబర్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది, 0 ఉంది. సో దట్ 0 బై, ఇప్పుడు ఇక్కడ మనకి ఏ ప్లేస్ ఉంది, 10th ప్లేస్ కదా, అంటే డెసిమల్ తర్వాత ఇమీడియట్గా ఉన్న ప్లేస్ మనం 10th ప్లేస్ అని అంటాం కదా. అయితే ఈ బార్ కింద ఎన్ని నెంబర్స్ రిపీట్ అయితే అన్ని 9s పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం నెంబర్ రిపీట్ అయింది, 6 అనే నెంబర్ రిపీట్ అయింది. ఎన్నిసార్లు అంటే 6 అనే నెంబర్ రిపీట్ అవుతుంది, ఒకటే నెంబర్ రిపీట్ అవుతుంది కదా, కాబట్టి 9 రాయాలి. సో దెన్ 6 - 0 is 6, 6/9. ఇది ఇలా వదిలేయొద్దండి, దీన్ని మనం కంపల్సరీ మళ్ళీ షార్ట్ ఫామ్లో రాయాలి. స్టాండర్డ్ ఫామ్ ఉంటుంది కదా, అందులో రాయాలంటే ఇవి రెండు ఒకే టేబుల్లో క్యాన్సిల్ అవ్వాలి. ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి, 3 2 6, 3 3 9, 2/3 ఈజ్ దీని ఆన్సర్ అనమాట. ఓకేనా, అంటే ఈ 0.6 బార్ని మనం 2/3 అని కూడా రీప్లేస్ చేయవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొక టైప్ 3 ఏంటంటే మల్టిపుల్ డిజిట్స్ రిపీటింగ్. ఇక్కడ సింగిల్ డిజిట్ రిపీట్ అయింది కదా, ఇప్పుడు మల్టిపుల్ డిజిట్ చూద్దాం. మల్టిపుల్ డిజిట్ రిపీటింగ్. ఐ హోప్ మీకైతే ఇది నచ్చిందని అనుకుంటున్నాను. ఇది నచ్చితే మటుకు కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఇంకేదైనా టాపిక్ కావాలన్నా, ఈజీ మెథడ్లో అవ్వాలన్నా ఈ పర్టిక్యులర్ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. మీ దగ్గర ఎవరి దగ్గరైనా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నా
మామూలుగా ఏదైనా బుక్స్‌లో చూషినా మీరు కంపల్సరీగా అంటే టాప్ మోడల్ పేపర్స్‌లోనైనా ఈ ప్రాబ్లమ్ అంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఒకటి ఖచ్చితంగా ఉంటది. అది ఎస్‌జిటినా, స్కూల్ అసిస్టెంటా కాదు. టెట్టా, డీఎస్సీయా గూడా కాదు. కంపల్సరీగా ఎందులోనైనా మనకిది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ పీ బై క్యూ ఫార్మ్ ఖచ్చితంగా అడుగుతాడు. మీరొకసారి చెక్ జేయండి మీ దగ్గర ప్రీవియస్ పేపర్స్ ఉంటే. కొంచెం ఈ మోడల్ ఇప్పుడు నేను ఏవైతే 4 టైప్స్ చెప్తా, ఆ 4 టైప్స్ కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీకు ఒక మార్క్ ఎటు పోదనమాట. ఇప్పుడు చూడండి మల్టిపుల్ డిజిట్ రిపీటింగ్ అన్నాం కదా! ఇది క్వెషన్ చూద్దాం. ఎక్స్‌ప్రెస్ 0.001 ఇక్కడ 3 ఇటికి బార్ ఉందనమాట. సో, ఇన్ పీ బై క్యూ ఫార్మ్. దీన్ని మనం పీ బై క్యూ ఫార్మ్‌లో చెప్పాలి. అయితే ఇప్పుడు ఎలా రాస్తాము అంటే దీన్ని 0.001, ఇలా రిపీట్ అవుతూ ఉంటది. ఇక్కడ ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి? 3 డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి గదా! అంటే ఎన్ని నైన్స్ పెట్టాలి మనం? 3 నైన్స్ పెట్టాలి డినామినేటర్‌లో. ఫస్ట్ నేనేం జెప్పా, ఈ బార్ కింద ఉన్న నంబర్‌ని అంటే బార్ అనే కాదు. ఒకవేళ ఇక్కడ బార్ లేదనుకోండి, ఇక్కడ ఒక్కటే డిజిట్‌కి బార్ ఉందనుకోండి, ఆ మొత్తం నంబర్‌ని రాసేయాలన్నమాట. అంటే డెసిమల్ తర్వాత ఏదైతే నంబర్ ఉందో దాన్ని మీరు రాసేయాలి. ఇప్పుడు దీన్ని ఏమని రాస్తాం? 001 మైనస్ డెసిమల్‌కి ఇవతల ఉన్న పార్ట్‌ని రాయాలని జెప్పాగా 0 బై ఇక్కడ ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి? 3 డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి. ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతున్నాయో అన్ని నైన్స్ మనం డినామినేటర్‌లో రాసేయాలి. ఇదేమైతది నథింగ్ బట్ ఈ జీరోస్‌కి వాల్యూ ఉండదు గదా! 1/999 ఈజ్ ఆన్సర్. ఓకే. దెన్ టైప్ 4 చూద్దాం ఇప్పుడు. ఈ టైప్ 4 ఏం చెప్తుందో చూద్దాం. ఈ టైప్ 4లో ఏంటంటే మిక్స్డ్ రికరింగ్ డెసిమల్స్. మిక్స్డ్ రికరింగ్ డెసిమల్స్. ఇప్పుడు ఇది చూద్దాము. ఇదేంటి ఒక క్వెషన్ చెప్తాను మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎక్స్‌ప్రెస్ 0.47 ఇన్ పీ బై క్యూ ఫార్మ్. మనకి ఎక్కువగా ఎగ్జామ్‌లో అడిగే అంటే టైప్ ఇదనమాట. ఈ టైప్ ఎక్కువగా అడుగుతాడు ఎగ్జామ్‌లో. ఎందుకంటే కన్‌ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు ఇది 47 తీసుకోవాలా? 7 తీసుకోవాలా? ఇలా కన్‌ఫ్యూజ్ అవుతారు. సో దట్ మనకేం కన్‌ఫ్యూజన్ అవసరం లేదు. డైరెక్ట్‌గా చేయగలుగుతాం చూడండి. నేనేం చెప్పా మీరెప్పుడు రాసినా ఫస్ట్ ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే 0.47777 ఎవరు రిపీట్ అవుతున్నారు? 7 అనే డిజిట్ రిపీట్ అవుతుంది. కాబట్టి ఎన్ని నైన్స్ ఉండాలి? ఒక 9 ఉండాలి. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎన్ని బార్ కింద ఎన్ని అంకెలున్నాయో అన్ని నైన్స్ కిందొచ్చేయాలి. సో, ఓకే. ఇప్పుడు చూడండి. ఫస్ట్ నేనేం చెప్పా డెసిమల్ తర్వాత ఉన్న నంబర్‌ని ఫస్ట్ రాయండి. మైనస్ ఇది ఉంది గదా! ఇది నెక్స్ట్ ఇది కూడా. ఎందుకు ఇది కూడా అంటే మీకు బార్ లేని నంబర్‌ని తీసేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడేమో డెసిమల్ పార్ట్ రాసేస్తారు. ఈ తర్వాత ఎంత బార్ లేకుండా ఏవైతే అంకెలున్నాయో అవన్నీ రాసేయాలి. ఇప్పుడు ఇదేమైతది 04 నేనేం చెప్పా ఒక్క నంబర్ రిపీట్ అవుతుంది కాబట్టి ఒక 9 ఇంకొక డిజిట్‌కి ఇక్కడ బార్ లేదు కాబట్టి 0. మీకు ఏదైతే ఇక్కడ బార్ లేకుండా ఉంటాయో అన్ని జీరోస్ పెట్టాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. బార్ ఉన్న అంకెలకి అంటే ఎన్ని నంబర్ ఆఫ్ రిపీటెడ్ అంకెలున్నాయో వాటికేమో అన్ని నైన్స్ పెట్టాలి. ఏవైతే బార్ లేకుండా ఉంటాయో దానికి జీరోస్ పెట్టాలి. ఇప్పుడు ఇదేమైతది 47 మైనస్ 4/90 47 నుంచి 4 తీస్తే 43, 43/90 ఇది ఏదన్నా టేబుల్‌లో పోతుందా? ఏదైనా టేబుల్‌లో పోతుందా? ఏ టేబుల్‌లో పోదు. కాబట్టి మనం దీన్ని ఇలా వదిలేయొచ్చు. ఇది ఇంకొక టైప్ అనమాట. మళ్ళీ మనం ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ చెప్తా చూడండి. నేనొకటి చెప్తాను. మీరొకటి ఒకటేమో మీకు మామూలుగా శాంపిల్‌గా ఏమంటారు? ఒక మోడల్ ప్రాబ్లమ్ ఇస్తాను. మీకు ప్రాక్టీసింగ్‌కి యూజ్ అవుతది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. 0.2 బార్ అన్నాను. ఇప్పుడు దీన్ని పీ బై క్యూ ఫార్మ్‌లో రాయాలి. మీరు ఏం ఆలోచిస్తారు? ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు గదా! మనం ఏమనుకున్నాం బార్ ఈ డెసిమల్ తర్వాత ఉన్న నంబర్‌ని రాయాలి. మైనస్ డెసిమల్‌కి ఇవతల ఉన్న నంబర్‌ని రాయాలి. ఇక్కడ దీని కింద అంటే బార్ కింద ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతున్నాయో అన్ని నైన్స్ రాయాలి. ఒకటే రిపీట్ అవుతుంది కాబట్టి ఇదేమైతది 2/9 అయితది. ఇంతే అండి. ఇట్స్ వెరీ సింపుల్. నేను ఒక్క ప్రాబ్లమ్ మీకు హోంవర్క్ అంటే లైక్ కొంచెం చూడండి. ఇది మిక్స్‌డ్ మల్టిపుల్ డిజిట్స్ అంటే మిక్స్‌డ్ రికరింగ్ డెసిమల్‌కి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా చూడండి. 0.125 ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి? 5కి బార్ ఉందన్నమాట. ఎక్స్‌ప్రెస్ ఇన్ పీ బై క్యూ ఫార్మ్. దీనికి ఆన్సర్ ఎంతొస్తుందో నాకు కామెంట్ చేయండి. ఐ హోప్ మీకు అర్థమైందనే అనుకుంటున్నా. అర్థమైతే మటుకు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు చాలా మ్యాథ్స్ టాపిక్స్ ఇప్పుడు మనకి టెట్‌లో ఏ లెవెల్‌లో అయితే అడుగుతున్నాడో వాటిపైన నేను ఎక్కువగా రిపీట్ అవుతున్న మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఖచ్చితంగా వీడియోస్ అయితే డైలీ అప్‌లోడ్ చేస్తూ ఉంటా అండి. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్‌ని
ఆఫెన్ చూస్తూ ఉండండి. ఇంకా ఏముంది, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎలా అనిపించింది క్లాస్? ఓకేనా? ఇంకేమైనా చేంజెస్ కావాలా అనేది కూడా ప్లీజ్ కమెంట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.